మామూలుగా అయితే నేను మాట్లాడితే చాలా ఆవేశంగా మాట్లాడతా, చాలా అనర్గళంగా కూడా మాట్లాడగలుగుతా. ఎప్పుడు కూడా నేనేం మాట్లాడాలన్నా కూడా ఆలోచన ఏదో మాట్లాడాలని రాను. వచ్చానా, వేదిక మీద మాట్లాడానా, వెళ్ళిపోయాను, అలాగే ఉంటా తప్ప ఎప్పుడు కూడా పలాంది మాట్లాడదాం అని ఎప్పుడు రాలా. కానీ ఈరోజు నేను ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు, నేను ర్యాలీగా వస్తున్నప్పుడు ఎక్కడో చిన్న బాధ. నన్ను అనౌన్స్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించలా. సరేలే అన్న చెప్పాడు అనుకున్నాను, బాధ అనిపించలా. కానీ నేను నా నియోజకవర్గం దాటి వెళ్తున్నప్పుడు ఎక్కడో గుండెలో ఒక భారం. 15 సంవత్సరాలుగా నన్ను పెంచి పోషించి ఇంత వాడిని చేసిన నియోజకవర్గాన్ని వదిలి వస్తున్నానని ఒక భారంతోనే వచ్చా. కానీ 2:30కి పల్నాడు గడ్డ మీద ఎంటర్ అయ్యా. దాదాపు 8 గంటలు దారి పొడిగిన ప్రతి ఒక్కరు కూడా ఆప్యాయంగా నన్ను స్వాగతించిన తీరు, నన్ను హక్కున చేర్చుకున్న తీరు, బాధపోయి గర్వంగా ఫీల్ అయ్యా. జగనన్న నన్ను పంపించాల్సిన చోటుకే పంపించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడేమోనని గర్వంగా వచ్చా. జగనన్న నాకు ఫోన్ చేసి నర్సరావుపేట ఎంపీగా పోతావా అంటే వద్దన్నా, నేను ఎమ్మెల్యేగా ఉంటానని చెప్పా. ఒక 3-4 రోజుల తర్వాత మళ్ళీ నన్ను పిలిపించాడు. నువ్వు నర్సరావుపేట ఎంపీ పోతున్నావు అన్నాడు.